ఈ కాంగ్రెస్ నాయకులు ఏదో చిన్న ప్రదర్శన చేశారని బీజేపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఏదో జరిగిపోయిందని. ఏమీ జరగదు. ఈ కాంగ్రెస్ వల్ల ఈ దుర్మార్గమైన బీజేపీ ఈ దేశంలో ఓడిపోతుందని ఎవ్వరు భ్రమపడట్లే. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడిస్తుందని భ్రమ ఎవరికీ లేదు. ఇక్కడ ప్రజలు ఓడిస్తారు, కానీ ప్రజలు ఓడించిన వ్యవస్థలు మొత్తం మోడీనే నిలబడతాయి. మోడీ కాకపోతే, అమిత్ షా కాకపోతే, యోగి కాకపోతే ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రపోజ్ చేసిన ఇంకొకళ్ళు. ఆర్ఎస్ఎస్ రాజ్యం, హిందూ రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా వాళ్ళు 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో పరిపాలిస్తూనే ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది, వాళ్ళ కాకపోతే రేపు అధికారంలో కోసం రాకపోతే బీజేపీలో చేరుతారు, మంత్రి పదవి సంపాదిస్తారు. అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడిగా ఉండి ఆయన మీద అనేక అవినీతి కేసులు వస్తే ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీలో చేరిండు. ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీలో చేరిండు, క్లీన్ అయిపోయిండు, మొత్తం బీజేపీ ముఖ్యమంత్రి అయిపోయింది. ఇప్పుడు బీజేపీ నాయకుల కన్నా, మొదటి నుంచి ఉన్న బీజేపీ నాయకుల కంటే ఎక్కువ కాంగ్రెస్ మీద దాడి చేస్తుంది ఆయనే, మధ్యలో వచ్చిన ఆయనే. ఇట్లా చాలామంది కాంగ్రెస్ నాయకులు అవసరం వస్తే బీజేపీలో చేరిపోతారు. వీళ్ళకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు, వాళ్ళ జీవితాలకు ఏ నష్టం లేదు, సుఖంగా బతుకుతున్నారు వాళ్ళందరూ. ఈ ప్రజల పట్ల వాళ్ళకి ఏ ప్రేమాలు లేవు. నిజంగా ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓ చిన్న ప్రదర్శన, ఒక నలుగురు రోడ్డు ఎక్కడమో కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కదిలించాల్సిన అవసరం ఉంది. దానివల్ల షేమ్ ఏం జరగదు. రైతులు, వేల మంది రైతులు సంవత్సరం పాటు ఢిల్లీ బార్డర్లో కూర్చుంటే భారతదేశం విలువేం పోలేదు. భారతదేశం రైతులు ఇంత గొప్పవాళ్ళు, ఇంత ధైర్యవంతులు అనేది ప్రపంచం చూసింది. మోడీ విలువ పోతే పోయిందేమో, బీజేపీ ఆర్ఎస్ఎస్ విలువ పోతే పోయిందేమో, కానీ భారతదేశ విలువ పోలేదు, పోదు. ఓ చిన్న ప్రదర్శన, నలుగురు మీటింగులు కాదు, దేశవ్యాప్తంగా అతి పెద్ద ఉద్యమం ఈ ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు వ్యతిరేకంగా, దుర్మార్గాలకు, మారణకాండకు వ్యతిరేకంగా, అక్రమాలకు, మోసాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం రావాల్సి ఉన్నది.